హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సాయంత్రం అయితే అయింది, 4 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4 గంటలకైతే మేము సందుపట్ల అనే ఊరిలో మేమైతే స్టేజీ వేయడానికైతే వచ్చినాము. ఇప్పుడు ఈ పైన కనిపించే పందిరి కూడా మేమే వేసినాము. ఈ ఊరు పేరు మాత్రం చందుపట్ల. ఇప్పుడు చూపిస్తా మా ఆయన ఏం చేస్తుండో. ఏం చేస్తున్నావే? స్టేజ్ వేస్తున్నావా? ఇక ఫస్ట్ మాత్రం స్టేజీని అయితే ఫ్రేమ్లను రెడీ చేస్తుండు. ఎలా చేస్తుండో ఫస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి స్టేజీ ఫ్రేమ్లను. తర్వాత ఎలా రెడీ అవుతుందో చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు దీనిని మాత్రం ఇలా రెడీ చేసుకున్నాము కదా, ఈ ఫ్రేమును దారాలు కట్టి ఇలా అయితే రెడీ చేసుకున్నాము ముందుగా. తర్వాత దీనికి బట్టను అయితే కట్టుకోవాలి, చూపిస్తా. ఇప్పుడు ఫ్రేమ్కి అయితే ఇలా పాలిస్టర్ బట్ట గ్రీన్ కలర్ది ఫస్ట్ అయితే మనం గుండు పిన్నులతో చెక్కుకోవాలి. ఇలా చూసిరా, ఇవి గుండు పిన్నులు. ఇవి అయితే టైట్గా ఇలా జారిపోకుండా చెక్కుకోవాలి గుండు పిన్నులు. ఇప్పుడు ఈ గ్రీన్ బట్ట మీద మళ్ళీ ఇంకో గ్రీన్ బట్ట అయితే మళ్ళీ ఇంకోటి వేస్తాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది వేస్తున్నాము. ఇప్పుడైతే గ్రీన్ బట్ట పాలిస్టర్ పెట్టారు కదా. తర్వాత ఇప్పుడు డిజైన్ బట్టలు అయితే ఇది కూడా గ్రీనే, కాకపోతే ఇది డిజైన్గా పైన ఇది లుక్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇదైతే పెట్టేసినాము. తర్వాత ఇంకా దీన్ని ఎలా చేస్తామో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని అయితే ఇలానైతే ఇప్పుడు మనం డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఈ బట్టనైతే ఇప్పుడు ఇదే ఫస్ట్ బట్ట ఇదేను. దీని మీద మళ్ళా మనము పూలు అయితే వేద్దాము. పూలను చూపిస్తా. ఇప్పుడు ఈ సుతిల్ దారం ఎందుకని కడుతున్నాము అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే ఇప్పుడు మనం బంతి రింగులు ఇవ్వాలి కాబట్టి సైజు అని ఇలా కొలిసి అయితే కడుతుండు. ఫస్ట్ అయితే ఇలా సుతిల్ దారం అయితే కట్టుకోవాలి దీనికి. ఇప్పుడు బంతి రింగులు అయితే ఇస్తున్నాడు దీనిపైన. చూడండి, బట్ట తర్వాత ఇప్పుడు బంతి రింగు ఎలా ఇస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి, బంతి లడి అయితే ఇలా ఇచ్చుకున్నాం కదా. దీని మీద ఇంకా కొంచెం డెకరేషన్ చేయాలి. ఇప్పుడు స్టేజ్ని ఇలా నిలబెట్టేసాం కదా, ఇంకా కొంచెం అయితే పని ఉంది దీనికి. ఇప్పుడు స్టేజీ మీద స్టేజ్ మొత్తం ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవైతే గంగాలాలు పెట్టి ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తాం. ఇప్పుడు గంగాలాలు ఇవి. ఇప్పుడు ఇలా గంగాలు సెట్ చేసినాం కదా. ఇప్పుడు దీనికి ముగ్గును వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చని పందిరి కాబట్టి ఫస్ట్ మనం పచ్చడి ఆకుతోని డెకరేషన్ అయితే కిందనైతే ముగ్గు వేసుకుంటున్నాము. ఎలా వేస్తుందో చూడండి ముగ్గు. ఇప్పుడు ఇలా పూలతోని ముగ్గు అయితే వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎలా ఉంది ఈ స్టేజీ? ముగ్గు వేయడం కూడా అయిపోయింది. స్టేజీ ఇది ఇంతే, ఈడికి మొత్తం అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి నాకు. పెళ్ళి పనులు హడావిడి అయిపోతున్నాయి. అన్న నువ్వు అడవుతున్నానే, ఏం కాదు నువ్వు వేసుకుంటే ఏమవుతుంది? మా అక్కకి ఇష్టం ఉండే పాపం రాకపోయా. పెళ్లి కొడుకు ఎవరిలా పెళ్లి కొడుకుని పెడుతున్నా. ఇటు చూడు, పెళ్లి కొడుక ఇటు చూడు, తలకాయ అటే. సరే కట్ చేసిన. ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లోనైతే చెప్పుర్రి.
వీడియో ఎలా చేసినాం అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా.